నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మామూలుగా అయితే నేను ఎప్పుడో పెట్టవలసింది. కొంచెం లేట్ అయిపోయింది. అంటే మా పెళ్లి రోజుకి ముందు రోజనమాట. అంటే వస్తువు కొనుక్కొచ్చాం కదా! వాషింగ్ మిషన్ నెక్స్ట్ డే అండి. ఇదే ఫస్ట్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ పెళ్లి వీడియో లేట్ అయిపోతుందని అది పెట్టేసాను. మనమేంటంటే వారానికి 3 వీడియోలు కదా! సో, మిగతాది ఎడిటింగ్ చేసుకున్నవన్నీ చేసుకునేసరికి ఇంట్లో పనులు గాని అన్నీ నాకు అలా సరిపోతాయనమాట. అందుకని డైలీ వీడియో పెట్టడానికి కుదరదు. మంచు కురవడము ఇదేనేమోనండి. ఎందుకంటే ఈరోజు కురిసినంతగా మంచయితే నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు కూడా లేదు. కొంచెం అంటే వేసవికాలం కూడా వచ్చేస్తుంది కదా! ఇంకా మంచు మెల్లగా తగ్గిపోతుంది. ఇంకిదిగో మా చిట్టి తల్లులు కూడా లేచారు. మామూలుగా సాత్విక స్కూల్‌కి వెళ్ళకముందు అయితే 5 గంటలకే నిద్ర లేచి ఆడేది. కానీ ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళిన నుంచి అస్సలు అమ్మో! అంటే చాలా దొంగ అయిపోతుందనమాట. లేచి కూడా నిద్ర మళ్ళీ పనుకున్నట్టు నటిస్తుంది. ఇంకా అప్పుడే పూర్ణిమ కూడా నిద్ర లేచింది. ఇంకా వీళ్ళు లేచి బయటకు వెళ్ళాక ఇంకా పక్కలన్నీ కూడా మంచిగా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంకా ర్యాక్ అయితే ప్రస్తుతానికి ఇక్కడే పెట్టాననమాట. తర్వాత నీట్‌గా సర్దుకున్నాను. ర్యాక్ ఏంటంటే హాల్‌లో పెడితే మొత్తం అంటే కొంచెం ప్లేస్ తక్కువలాగా ఇరుకైపోయినట్టు అనిపిస్తుంది. ఆ ప్లేస్‌లో మంచం పెడతాం కదా! అందుకని ర్యాక్‌నైతే నేను బెడ్‌రూమ్‌లో అయితే సెట్ చేసుకున్నానండి. ర్యాక్ అయితే బాగుందండి. కాకపోతే అది పెట్టడానికి నాకు ప్లేసే ఎక్కడెక్కడ అని చూసి వెతుక్కున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా వారు హాల్‌లో పెడదామన్నారు. కానీ హాల్‌లో వద్దులే బావ బెడ్‌రూమ్‌లో పెట్టేద్దాం అని చెప్తేనే ఇంకా తర్వాత అక్కడ సెట్ చేసామనమాట. ఇంకా పూర్ణిమ లేచి బయటకు వెళ్తేను పక్కలు తీసేస్తున్నాను. మామూలుగా పూర్ణిమనే తీసేసిద్ది. ఇంక అప్పుడే లేచింది కదా! ఇంకా అందుకని చెప్పి నేనే తీసేసి మొత్తం మంచాలయి ఆ ర్యాక్ ఉంది కదా! లేదంటే మంచం అటు లోపలికి గోడ మీదకి వెళ్ళిపోయిద్ది. ఆ ర్యాక్ ఉండడం వల్ల ఇంకా మంచం కూడా ఒకట ముందార పెట్టేసాను. ఇంకా మా వారేమంటున్నారంటే, ఇక నా వేసవికాలం వచ్చింది కదా! ఒక మంచం బయట వదిలేసి ఒకటి మాత్రం ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. అంటే పొద్దున్న అయ్యేసరికి ఒకటి బయట పెట్టేస్తే ఇంకా మాకేంటంటే వేసవికాలం వచ్చింది కదా! ఇకన రేకుల ఇల్లనమాట. 12 దాటిన తర్వాత ఒక మంచం బయటకి వేసి బయటికి షిఫ్ట్ అయిపోవడమే. అంటే బయట అంత మంచిగా గాలొస్తుంది. ఇంట్లో అయితే ఫ్యాన్ తిరిగినా సరే ఉమ్మతమలా అనిపించిద్ది. మళ్ళీ కిటికీలు తీసినా భలే వచ్చిద్దండి ఏసీలాగా. కాకపోతే కిటికీలు హైట్ కదా! అంటే నిలబడి తలకాయ తీసుకెళ్ళి కిటికీ దగ్గర పెట్టాలి. అప్పుడే తగులుతుంది. లేకపోతే కష్టమే. ఇంకా పిల్లలైతే బ్రష్ అయ్యేది చేస్తున్నారు. వాళ్ళేమో స్కూల్‌కి రెడీ అవ్వాలి కదా! ఇంకా నేనైతే నీట్‌గా ఇల్లంతా కూడా ఒకసారి మంచిగా ఊడ్చేసుకున్నాను. అందులోకొచ్చి ఈరోజు ఇంకోటేంటంటే గ్యాస్ అయిపోయిందండి. లాస్ట్ వీడియోలోని వాషింగ్ మిషన్ కొనుక్కొచ్చిన వీడియోలో చెప్పాను కదా! పాలు కాస్తుంటే మధ్యలో గ్యాస్ అయిపోతే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కాచుకొచ్చానని. ఆ తెల్లవారనమాట. ఇంకా గ్యాస్ లేకపోతే తెలిసిందేగా ఫస్ట్ నేను లేవగానే ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తాను ఒక విధంగా. ఎందుకంటే పిల్లలకి బాక్స్ రెడీ చేయాలి. ఇంక ఈరోజైతే నా తిప్పలన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. చిన్న గ్యాసు లేదు కూడా. చిన్న గ్యాస్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట అవైలబుల్‌గా లేదది. ఇంకా అంటే గ్యాస్ లేకపోతే ఎప్పుడు కూడా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే వంట చేస్తాను. మొత్తం నీట్‌గా ఊడ్చేసాను. మొక్కలకి వాటికి పూర్ణిమ నీళ్లు పెట్టేసింది. ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ అసలేం బాలేదనమాట పొయ్యి. ఇంకా దాన్ని నీట్‌గా అయితే కొంచెం తుడుచుకున్నాను. ఎలాగో గ్యాస్ లేదు కదా! ఈరోజు రెస్ట్ వచ్చినట్టే గ్యాస్‌కి. ఇంకా నీట్‌గా తుడుచుకొని తర్వాత మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట పెట్టేశాను. రోజు అలవాటు కదా! పొద్దున్న లేచి వంట చేయడము. నాకైతే అసలు గ్యాస్ అయిపోయిందన్న ధ్యాసే లేదండి. నార్మల్‌గానే వంట చేద్దామన్నంత దీనిలో వంటగదిలోకొచ్చి అప్పుడు అర్థమైంది. ఓహ్! గ్యాస్ అయిపోయింది కదా! అని. ఇంకా స్టవ్ అయితే నీట్‌గా ఇలా మొత్తం కూడా తుడిచేసుకున్నానండి. మొత్తం ఎక్కువగా ఏమైనా ఉంటే పాలు పొంగుతాయి అంతే. కిందన ప్లేట్స్ పెడతాను. అయినా సరే ఇదేంటంటే అటాచ్డ్ కదా! ఇంక తప్పదు. నెక్స్ట్ ఇదే లాస్ట్ అనుకుంటా బట్టలు ఉతకటము. ఎందుకంటే తర్వాత నుంచి వాషింగ్ మిషన్‌లోనే యూజ్ చేస్తున్నాను. ఆ రోజే లాస్ట్ ఉన్న కాడికి బట్టలన్నీ కూడా నానబెట్టేసి ఇంక నేను పూర్ణిమ అయితే ఉతికేసాము. నాకు ఎంత పనున్నా క్విక్‌గా చేసేస్తాను కానీ, ఈ బట్టలు ఉతికే కాడే చాలా టైం తీసుకునేది. కానీ ఎప్పుడు కూడా నేను వాషింగ్ మిషన్ తీసుకోవాలని అయితే గట్టిగా అనుకోలేదులెండి. ఏమైందిలే ఒక గంట కష్టపడితే అయిపోయిద్ది అన్నట్టు ఉండేదాన్ని. ఎందుకంటే బట్టలంటే ఏంటంటే ఈ నానబెట్టుకోవడం, బ్రష్ పెట్టి మళ్ళీ బాది 2, 3 బకెట్‌లో జాడిస్తే గానీ మళ్ళీ నాకు నచ్చేవి కాదు. అటువంటిది ఇప్పుడు వాషింగ్ మిషన్‌లోనైనా సరే అంతేనండి. ఫస్ట్ ఒకసారి ఉతికేసి పిండేసిద్ది. నీళ్ళు అనేవి బయటకు వదిలేస్తుంది కదా! మళ్ళీ తర్వాత ఒకసారి నీళ్ళు పోస్తాను జాడించేసిద్ది. మళ్ళీ తర్వాత మోత మోగేసరికి మళ్ళీ నీళ్ళు పోస్తా. అంటే అక్కడ కూడా 2 సార్లే జాడించుకుంటున్నా. ఇంకా ఇదొచ్చి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరండి. అన్నమైతే వండుతున్నానిక్కడ. అంటే నానమ్మ వాళ్ళ ఇల్లనమాట. నేను అన్నం ఒకటే వండాను. కూర అయితే నాన్నమ్మ ఇంట్లో గుడ్లున్నాయంటేనే ఉన్నాయని జెప్పాను. ఒక రెండో ఎన్నో ఎత్తుకు రమ్మంది. కానీ నేనేం చేశాను ఒక 5 తీసుకొచ్చి ఎలాగో సాత్విక, రేణుకి బాక్స్‌కి ఉండాలి కదా! వండేసే నాన్నమ్మ కొంచెం ఆళ్ళకిద్దరికి పెడుదువు. మళ్ళీ నేను ఇప్పుడు ఏడ వండుతానులే అనేసి నాన్నమ్మే ఒకేసారి గుడ్లు ఎప్పుడైతే చేసేసింది. ఇంకా నేను అన్నం వండితే నాన్నమ్మ వండుకోవాలి. కాకపోతే పిల్లలకి బాక్స్ లేట్ అయితదని ఫస్ట్ నేనే వంట చేసేసాను. ఇంక ఇదిగో టమాటా వేసి గుడ్లేపుడు ఎలా అసలు భలే ఉంటుందండి కూర.
అంటే పిల్లల వరకేనండి, మేమైతే తినలేదు. నెక్స్ట్ మాకైతే సాంబారు అలానే అది తీసుకొచ్చారు మా వారు సెంటర్‌కి వెళ్ళి. కానీ అది తీసుకొచ్చిన కాసేపటికే గ్యాస్ కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇది నేను ర్యాక్ పెట్టుకోవడానికి బెడ్‌రూమ్‌లో అయితే ఇలా సెట్ చేసుకుంటున్నా. బీరువాకి పక్కన లోపలికైతే నెట్టేసాము. ఇది అంటే కూలర్ ఫస్ట్ అక్కడ పెట్టేసి ముందర ర్యాక్ పెడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇంకా కూలర్ తోటి ఎక్కువ పని ఉండిద్ది. పైగా కూలర్‌ని పద్దాక అటు ఇటు లాక్కోవాలి కాబట్టి బట్టలు పెట్టుకునే ర్యాక్‌ని మాత్రం ఆ చివరికి నెట్టేసి కూలర్‌ని ఇటు పెట్టేసుకున్నామండి. ఇవేమో ర్యాక్‌కి కింద అనమాట, మనకి పద్దాక మోత రాకుండా ఉండటానికి ఇవైతే తీసుకున్నాము. మామూలుగా మేము మాట్లాడింది వాళ్ళు 2000 చెప్తే 1800కి అడిగారు మా వారు. ఇంక ఇవిగో ఇవి పెట్టుకునేవేమో 200 అంట, ఒక్కొక్కటి రూ. 50 అంట. ఇంకా అక్కడికి 2000 అయిపోయినట్టే. ఇంకా వీటిని పెట్టాక చాలా సౌండ్ తగ్గింది. పైగా ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఉంటే. లేదంటే పద్దాక మోత అనమాట ఒకటే. అందుకని అయితే ఇందులే చెరొకటి అదే రూ. 50 అయితాయినీలని చెప్పి తీసేసుకున్నాము. ఈ గ్యాసు ఈరోజు అసలు బిగియటం చాలా ఇబ్బంది అయిపోయింది. ఏదో గమ్మేసినట్టు అతుక్కుపోయిందనమాట. ఇంకా నేనైతే వదిలేస్తే బావ వేరే మార్చుకుందాం అన్నాను, కానీ ఇంకా మా వారు మొత్తానికి బిగించారు. ఇంకా గ్యాస్ సిలిండర్ వచ్చిందో లేదో, ఇంకా మధ్యాహ్నము కూర అయితే కాకరకాయ ఫ్రై అయితే చేశానండి. అంటే ఇంట్లో కాకరకాయలు ఉన్నాయి. ఊర్లో మా చిన్నమ్మ వాళ్ళు కాకరకాయ పంట వేస్తేనే కూరగాయలు అయితే పంపించిందనమాట. ఇంకా వేపేస్తాను. ఇంకా ఇక్కడ మా నాన్నమ్మ చూసారా ప్రశాంతంగా పుల్లల చీపురు అయితే చేస్తుంది. నెక్స్ట్ మిషన్ అయితే క్లీన్ చేశాను, బ్లౌజెస్ అవి స్టిచ్ చేయాలని. నేను ఇంకా మిషన్ తీద్దాము అనుకునేసరికి ఇంకా మా వారు వచ్చి ఏంది మిషన్ తీస్తున్నావు, కాయలు కొయ్యలు వెళ్దాం పదా అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇటు చెట్ల కాడికి అయితే వచ్చాము. ఎక్కువేం లేవు, మహా అయితే 1 గంటన్నర 2 గంటల్లో అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర అండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చూపిస్తానని, ఇలా అయితే వచ్చింది, ఇంకా రాలేదు. అండ్ ఇటువైపు అయితే ఇప్పుడిప్పుడే చిన్న చిన్నవి వచ్చినాయి అనమాట. వీటికి ఒక 10 రోజులు అలా గ్యాపు. ఇవి కూడా ఇంకా ఒక 15 రోజులు అట్లా ఉండిద్ది అనుకుంటా. 10-15 రోజుల్లో వచ్చేసిద్ది. కాకపోతే ఎండ ఉంటే రాదంట, కానీ ఈ పందిరైతే అసలు ఫుల్గా ఎండిపోయింది. ఇంకా అందుకని అక్కడక్కడ బాగా అంటే అంత మంచిగా మొలవలేదు. ఆ పందిరిలోకి వచ్చినట్టు ఈ పందిరిలో రాలేదు. మేమేమో ఇదే ఫస్ట్ టైం వేయడం కదా, తొక్కేస్తున్నాం కదా, మళ్ళీ ఒకవేళ వస్తుందో రాదనుకున్నాం, కానీ అదేం కాదంట. మళ్ళీ నీళ్ళు పెట్టగానే నిలబడుతుంది, బాగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న మొక్క కదా, జాగ్రత్తగా అడుగు వేసి ఎక్కడెక్కడ మొలవని చోటు ఉంటుంది అక్కడ కాలేసి అట్లా కోసుకుంటున్నాము. ఎండిపోయిందే కాబట్టి చాలా తొందరగానే అయిపోయింది, పెద్దగా కాయలేవు. ఈ పందిరిలో కొంచెమైనా మన 2 గోతాలు దొరికినాయి, కానీ ఈ పందిరిలో ఈరోజు ఒక గోతమే దొరికింది. ఇంకోసేసి ఇవేమో నేను పూర్ణిమ కోసిన కాయలనమాట. 1 గంట 2 గంటలు అంటే ఇంకా పూర్ణిమ కూడా వచ్చింది, తొందరగా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చులని. ఇంకా మేము ఉన్నంత వరకు ఇటు అదే కొత్తిమీరకైతే సింకర్లు పెట్టాము. బయట ఎండ అలా ఉందనమాట. ఈ ఎండకి 2 సార్లు నీళ్ళు పెట్టాల్సి వస్తుంది పొలానికి. అందులో కొత్తిమీర చిన్నది కదా, సో అందుకని ఇలా సింకర్లు పెట్టి ఒక అరగంట అలా అయితే మేము ఉన్నంత వరకు ఆడించేశారు. అంటే ఆడింది. ఆ తర్వాత మేము వెళ్ళేటప్పుడు ఆపేసాము. కాయలు అయిపోయాయి అనుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతామని. అదే వచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడవుతుందా అన్నట్టు ఉండిద్ది. ఈ చినుకుల్లో మా వారేమో వాటర్ ప్రూఫే కదా, దగ్గరికి వెళ్ళి వీడియో తీయి అంటున్నారు. నాకేమో అసలు ఈ ఎండలో అసలు తడిస్తే నాకు ఊరికనే బాగోదు, అందుకని వడదెబ్బ తగులుతుంది అది ఇది అని చెప్పి నేనైతే వెళ్ళలేదు దగ్గరికి. కానీ బాగుంటుంది, మంచి ఒమ్మదం అనేటప్పుడు అందులోకి వచ్చి మంచిగా పైరుగాయలు కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా సింకర్లు కూడా వైర్ అయితే మా వారు తీసేయమన్నారనమాట. మళ్ళీ మేము ఎవరం లేకపోతే ఇంజిన్ ఆడదనమాట, సడన్గా కరెంటు పోతే మళ్ళీ ఇంజిన్ కరెంట్ అందుక అదే వైర్లు అవి కాలిపోతాయి అని చెప్పి తీసేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. పిల్లలు అయితే లేరు కాబట్టి మేము నచ్చినట్టు ఎంతసేపు అయినా చెట్లో ఉంటున్నాము. అదే పిల్లలు ఉంటే అమ్మో పిల్లలు ఉన్నారు అది ఇది అని చెప్పి ఇంటికి లగెత్తే వాళ్ళమి. ఇంక ఇవిగో అంటే తినడానికి ఇవి తీసుకొచ్చాను, కానీ మా వారు ఎక్కడ అంత అవకాశం ఇవ్వలేదనమాట. తొందరగా కోసేస్తే ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఇంక ఇవి తీసుకొచ్చినట్టే అలాగో మళ్ళీ తీసుకువెళ్తున్నాము. అంటే మధ్యలో స్నాక్స్ అనమాట, బఠానీలు ఏదో ఒకటి తింటాం కదా, 2 వరుసలకి కూర్చొని ఏదో ఒకటి తింటూ ఉంటాము. కానీ ఈరోజు మాత్రం అసలు అంటే ఎక్కడ ఆగకుండా కోసేసాము. ఎప్పుడైనా సరే మీరు మార్కెట్లో ఏమైనా కూరగాయలు కొంటే అందులో హాఫ్ వంతు కాదు, హాఫ్ వంతు ఉండిద్ది ఒక్కొక్కసారి, లేదంటే పావంతు మా కాస్ట్ అనమాట, మా రేటు, మిగతాదంతా వాళ్ళది. కాకపోతే పండించినందుకు మాదే అంటే తక్కువ అనమాట, అయినా అదే గొప్ప.
ఇంకా నెక్స్ట్ ఇది జీడి చెట్టు అండి. పందిరి మధ్యలో జీడి చెట్టు ఉండేది కదా, అదైతే నరికేసాము. కిందన మొత్తం కూడా చెదలు పట్టేసి పందిరి మీద వాలిపోతుంది. అప్పటికి 2 వెదురు బొంగులు వేసి నిలబెట్టారు, కానీ ఎప్పటికైనా డేంజర్ అని చెప్పి మొన్న అయితే మిషన్ తీసుకొచ్చి కట్ చేపించేస్తారు. ఏమైనా జీడి చెట్టు విరిగిందంటే మాత్రం ఇంకా పందిరితో సహా పడిపోయిద్దండి. ఇంకా జస్ట్ కొంచెం తొందరగా మేల్కొని అయితే తీసేశారు. అంటే అంతకుముందు దాని చుట్టూ కాకర పొదలు వెల్లించాం చూడండి, అక్కడనమాట ఆ చెట్టు. ఇంక ఇంటికి వచ్చిన కాసేపటికే ఇక్కడ టెక్నీషియన్ అయితే వచ్చారండి. అంటే మాకు డెమో చూపిస్తారు కదా, అదనమాట. ఇంకా వచ్చి తనే ఫిక్స్ చేసి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది వాటర్ వేసి మరీ చూపించారు. ఇంకా అది నాకంటే మా వాళ్ళకి అంటే మా వారికి బాగా బుర్రకెక్కింది. తర్వాత చిన్నగా మాకు కూడా చెప్పారు. కానీ ఏ మాటకా మాట వాషింగ్ మిషన్ ఉండటం వల్ల పని చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి ఇటు పని కూడా అయిపోతుంది. పొద్దున్నే లేచి ముందు బట్టలు అవి ఇందులో వేసేసి ఇంకా దాని పని అది చేసుకునేది, నా పని నేను చేసుకుంటున్నా. నా పని కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అవి తీసి చక్కగా ఆరబెట్టుకుంటున్నా. కాకపోతే ఈ పిల్లలు ఈ సాక్స్లు చిన్న చిన్నవి మాత్రం, యూనిఫామ్ అట్లాంటివి మాత్రము నేను నార్మల్గా ఉతుక్కుంటున్నా. అంటే పిల్లలు కదా బాగా మట్టి మురికి అవుతాయి, అందుకని ఇంకా నార్మల్గా డైలీ అయితే మాత్రం ఇందులోనే వేసేస్తున్నానండి. అప్పుడే ఇంకా సాత్విక రేణు కూడా స్కూల్ నుంచి అయితే వస్తున్నారు. పాపం మా సాత్విక బ్యాగ్ చూడండి ఎట్టా పట్టుకుంటుంది, ఏకంగా భుజానికే వేసేసింది. అసలు బస్సులో ఎక్కేటప్పుడు ఈ మధ్యలో బాయ్ అమ్మ అని చెప్తా మరీ ముద్దులు పెడుతుంది అనమాట. అస్సలు అడవట్లేదు. నిజంగా ఆ రోజు మాత్రం ఫస్ట్ రోజు బాయ్ అమ్మ అనేసరికి ఎక్కడ లేని హ్యాపీ వచ్చేసింది. ఎందుకంటే బస్సు ఎక్కిన ప్రతిసారి కరెక్ట్గా బస్సు ఎక్కించేసరికి నేను వెళ్ళను అనేది కదా, కానీ ఇప్పుడు లేదు, అలా వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళకి తినడానికి స్నాక్స్ అవి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు అయితే కాసేపు బయటకు వెళ్ళారు ఆడుకోవటానికి. ఇంకా బట్టలన్నీ కూడా ఉదయం ఉతికిని ఉన్నాయి కదండి, అవన్నీ కూడా తీసి మడత అయితే వేసేస్తున్నాను. ఇంక ఇది వచ్చి సాయంత్రం అంటే నైట్ అనమాట. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మా వారు అప్పుడే అనమాట నార్మల్గా టమాటా కూర వండుదామని అయితే అనుకున్నాను. ఇందులో ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి వేసి వండు, ఎప్పుడు తీసుకొస్తానే తప్ప వండేది లేదు, అలాగైతే ఇంకోసారి తేను అది ఇది అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఆ ఎండు చేపలు అయితే కోసేసాను. నేను ఎప్పుడు ఎండు చేపలకు శుభ్రం చేయడం అట్లా ఏమీ రాదు. నాన్నమ్మ తాతయ్య కూడా పక్కనే ఉన్నారులేండి. ఇంకా తాతయ్య ఇలా చేయి అలా చేయంటే చేస్తున్నా. పైన మొత్తం తోలంతా లాగేసాను. నేను లాగకుండా కోస్తుండగానే పైన తోలుతో కలిపి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకని లాగేసాను, ఎందుకులే లోపల కండ వరకు బాగానే ఉంటుందని. కాకపోతే అస్సలు ఉప్పుగా ఉన్నాయండి. మామూలుగా తినే ఉప్పుకి ఒక 5-6 ఇంతులు ఎక్స్ట్రా వేస్తే ఎలా ఉండేది, అంత ఉప్పుగా ఉన్నాయి. నోట్లో ఉప్పు వేసుకున్నట్టే ఉన్నాయి తింటుంటే. ఇంకా ఫస్ట్ ఫ్రై చేసేసాను. నాకు అంటే అంతా మరీ ఉప్పు ఉండవాలి అనుకుని ఫ్రై చేసేసాను. తీరా అవి తిందామని చూస్తేనేమో నోట్లో పెట్టుకునేసరికి అబ్బో అసలు మామూలుగా లేవు. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ టమాటా కూర వండేసి అందులో వేసేసాను. సో ఎలా చేసానో చూపిస్తానులేండి. ఇంక ఇలా అనమాట ముక్కలు కట్ చేసేసి ఇలా వేపేసాను. మా తాతయ్యకి అయితే ఇలా బాగా నచ్చింది, కానీ కొంచెం ఉప్పే ఎక్కువ అనిపించింది. మాకు కూడా బాగుంది, కాకపోతే ఉప్పు వల్లే మొత్తం కూడా కొంచెం అదలా అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పి కొన్ని అయితే వేపేసి పక్కన పెట్టేస్తాను. అంటే అన్నీ కూడా అందులో వేయలేదు, కొన్ని నార్మల్గా తింటే బాగుంటాయని. వేడి మీద కారం ఇలా చల్లుకున్నామంటే ఇంకా టేస్ట్ వచ్చిద్ది. మా చిన్నప్పుడు మా అమ్మ ఎండు చేపలు కట్టెల పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద వేసి కాల్చి తర్వాత దానిపైన పొట్టంతా కూడా తీసేసి లోపల ఉంటాయి కదండి, దాన్ని విడివిడిగా ముళ్ళు లేకుండా చేసి దాని మీద కొంచెం ఆయిల్ వేసి చిన్న కారం ఉప్పు అలా వేసి కలిపేసి ఇచ్చేది. అవి బాగుండేవి. ఎండు చేపలు నిప్పుల మీద కాల్చుకుంటే భలే ఉంటాయండి. ఇప్పుడు కూడా ఈ ఎండు చేపలు తెచ్చింది తాతయ్య ఎక్కువ అలా ఇష్టం అనమాట, ఎండు చేప తింటాడు కాల్చుకొని. సో అందుకు వాళ్ళ కోసమైనా తెచ్చినాయి సగం. ఇంకప్పుడే నాన్నమ్మ కూడా వచ్చి అడిగి తీసుకెళ్ళింది. అప్పుడే మా వారికి గుర్తొచ్చింది అనమాట, ఎలాగో ఉన్నాయి కదా నువ్వు కూడా ఈరోజు వండు అని. ఇంకా సరేలని వండితేనేమో అవే వేపితేనేమో కొంచెం ఉప్పుగా అనిపించి అప్పటికప్పుడు మళ్ళీ టమాటాలు కోసి తిరుగుమూత అయితే పెట్టేసి టమాటా బాగా మగ్గనిచ్చాక కొంచెం వాటర్ అయితే వేసేస్తానండి. ఇంకా అందులోనే కారం వేసేసి బాగా కెరిలిన కొంచెం ఉడికిన తర్వాత వీటిని కూడా వేసేసి స్లిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. ఉప్పు అయితే అస్సలు వేయలేదు. ఫస్ట్ ఎంత ఇద్దో అంటే ఇవి ఉప్పుగా ఉన్నాయి కదా, దీనిదే సరిపోయింది అనుకొని చూశాను, ఇంకొంచెం తగ్గితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కొంచెం సెట్ అయిపోయింది, అది మరీ అంత ఉప్పుగా అయితే అనిపించలేదు. అలా టమాటోలో వేసి వండేసరికి మా వాళ్ళకి బాగా నచ్చిందంట, బాగుంది అన్నారు. వాళ్ళకి మామూలుగా పూర్ణిమకి ఒక పట్టానే నచ్చదు, అటువంటిది పూర్ణిమ నేను అడగకుండానే కూర బాగుంది పిన్ని అని అంది. ఇంకా నెక్స్ట్ తినేసి పిల్లలు కూడా నిద్రపోయారు. ఇంకా నేను పూర్ణిమ ఇవి నాన్నమ్మకి అనమాట కొంచెం గిల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టమంది నెక్స్ట్ డే వండడానికి. ఇంకా సరేలే ఖాళీగా ఉన్నాం కదని నేను పూర్ణిమ అలా గిల్లేసాము. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోతారేమో, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.